మనం నక్షత్రాల గురించి, నక్షత్రాలలో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు వాళ్ళ మీద ఎలా ఉంటాయి, ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది మనం విశ్లేషించుకుంటూ వస్తున్నాం. అశ్విని, భరణి నక్షత్రాలు అయిపోయాయి. మనం ఇప్పుడు సరికొత్తగా చాలా విశేషమైనటువంటి కృతికా నక్షత్రం గురించి ఇవాళ తెలుసుకోబోతున్నాం అన్నమాట. కృతిక అంటేనే మొట్టమొదటి నక్షత్రం అన్నమాట. వైదికంగా కృతిక మొట్టమొదటి నక్షత్రం. దేవయాన నక్షత్రాలు కృతిక నుంచి మొదలవుతాయి. విశాఖలో 2 పాదాల దగ్గర ఆగిపోతాయి. విశాఖ 2 పాదాల నుంచి భరణి వరకు పిత్రయాన నక్షత్రాలు అన్నమాట. ఇవాళ మనం ఈ విశేషమైనటువంటి కృతికా నక్షత్రం గురించి తెలుసుకోబోతున్నాం. కృతికాలో మీ యొక్క లగ్నాధిపతి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లగ్నం కానీ ఉన్న, లేదా భారీ గ్రహాలు, చాలా ప్రభావవంతమైనటువంటి గ్రహాలు అక్కడ ఉన్న, గ్రహ యోగాలు 2-3 గ్రహాలు కృతికాలో ఉన్న, ఈ కృతికా యొక్క లక్షణాలు వాళ్ళలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. కృతిక అంటేనే ఒక అగ్ని నక్షత్రం అన్నమాట. కృతిక యొక్క శక్తి దహన శక్తి. ప్రతి నక్షత్రానికి ఒక శక్తి ఉంది. అలాగే ఈ కృతికాకి ఉన్నటువంటి శక్తి పేరు దహన శక్తి. దహన శక్తి అంటేనే మీకు అర్థమవుతుంది, దేన్నైనా సరే దహించి వేసేటువంటి శక్తి కృతికాది. ఈ కృతిక అనే పదంలో కూడా అర్థం చూస్తే, అకృత్ అనే పదంలో మొదలు పెట్టడం, పని మొదలు పెట్టడం, పని అని వస్తుంది. అలాగే నాశనం చేయడం అని కూడా వస్తుంది. అందుకే కృత్య ప్రయోగాలు అని చెప్పి అంటారు కదా. ఆ కృత్య అంటే అకృత్ అనేది కూడా ఈ పదమే అన్నమాట. కృత్య ప్రయోగాల గురించి మీరు వినే ఉంటారు. అవి అవిచార ప్రయోగాలకు సంబంధించింది అనమాట. ఓకే, దాని విషయం పక్కన పెడితే, అయితే ఈ కృతిక అగ్ని నక్షత్రం. కృతిక యొక్క జంతువు ఆడమేక. కృతిక యొక్క దేవత సాక్షాత్తు అగ్నిదేవుడే. నాకు ఒక కృతిక ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఏదైనా చెప్తే, నేను చెప్పిన విషయం నాకు ఒక మాస్టర్ పీస్ చెప్పానురా నేను అనే ఫీలింగ్ కలిగిస్తాడనమాట నాకు. అలాగే ఇంకొకళ్ళు చెప్తే అతను చెప్పింది కూడా అలాగే అంతే క్యూరియాసిటీతో, అంతే వినయంతో, అంతే ఆసక్తితో ఉంటాడనమాట. అసలు ఒకరిని వీడి దగ్గర వినకూడదు, వీడు ఫలానా అనే ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వింటూనే ఉంటారనమాట. అగ్నికి ఏ వస్తువు వేసినా మింగేస్తుంది. ఆ అగ్ని యొక్క లక్షణం కూడా కృతికాలో, ఆ కృతికాలో పుట్టిన వాళ్ళకు కూడా అదే లక్షణాలు ఉంటాయి. ఎవరు చెప్పినా కూడా వింటారు, ముందు కొడతారు. అలాగే అగ్నిదేవుడికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వృత్తాసురుడు అపదేవతని బంధించడానికి, ఆవిడ చాలా అందంగా ఉంటే ఆవిడ మీద మోజుపడి వృత్తాసురుడు ఆవిడని బంధించాలనుకుంటాడు. ఆ బంధించడానికి సహాయపడింది అగ్నిదేవుడే. అయితే వృత్తాసురుడి నుంచి ఇంద్రుడు ఆ అపదేవతని విడిపించడానికి మళ్ళీ అగ్నిదేవుడిని తీసుకొని వెళ్ళాడనమాట. అంటే వాడిని అపదేవతను బంధించడానికి సహాయం చేసింది కూడా అగ్నే. మళ్ళీ ఆ వృత్తాసురుడి నుంచి అపని విడుదల చేయడానికి ఉపయోగపడింది కూడా అగ్ని అనమాట. సహాయం చేసింది కూడా అగ్నే. వీళ్ళ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. అంటే 2 పార్టీల దగ్గర కూడా ఒకలాగా ఉంటారు అన్నమాట. 2 పార్టీలతోనూ మాట్లాడతారు. ఇది సాధారణంగా ఒక న్యాయ నిర్ణేత లక్షణాలు కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఈ లక్షణాలే కాకుండా అగ్నికి ఏదైనా వస్తువు ఇస్తే దాన్ని విడగొడుతుంది. దాన్ని అది ఏ పదార్థాలతో అయితే పుట్టిందో ఆ పదార్థాలుగా విడగొడుతుందన్నమాట. అలాగే మీకు ఈ కృతికా వాళ్ళని కనుక న్యాయ నిర్ణేతగా కనుక ఉంటే, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అనేది సరిగ్గా గీత గీసి కరెక్ట్గా వేరు చేయగలరు అన్నమాట. న్యాయం చెప్పడంలో చాలా గొప్పవారు. అలాగే అగ్ని ఎంతోమంది, అగ్ని నుంచి ఎన్నో వంశాలు పుట్టాయన్నమాట. అగ్ని నుంచి అగ్నికుల క్షత్రియులు కానీ అలాగా ఎన్నో వంశాలు పుట్టాయి. కాబట్టి
ఒక పద్ధతి, ఒక సంస్కృతి, ఒక విధానం, ఒక కొత్త మార్గం ఏర్పరిచే వాళ్ళలో ఈ కృతిక వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. అగ్ని అంటేనే వీర్యం, అంటే వీర్య వృద్ధి అనేది, వాళ్ళ సంతాన ప్రాప్తి అనేది వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే అగ్ని యొక్క జంతువు ఆడమేక. ఆడమేక అంటే అది తినని వస్తువు అంటూ లేదనమాట. అడవిలోకి వెళ్ళిందంటే అన్ని ఆకుల్ని తింటుంది, కానీ ఒక్క ఆకుని తిందో. ఆ ఆకుని మేక మెయ్యని ఆకు అని చెప్పి అంటారు అనమాట. ఆ మేక మేయని ఆకును కనుక తెలియక ఎవరన్నా నమిలితే అప్పుడు మొదలైన వాంతులు సాయంత్రం దాకా వస్తూనే ఉంటాయన్నమాట. లోపల ఉన్నవి కూడా బయటికి వచ్చేలాగా వాంతులు అయిపోతాయి. అందుకే దాన్ని మేక మెయ్యదు. మేక వదిలేసిందంటే అది మనకు పనికిరాదని అర్థం అన్నమాట. కంపల్సరీగా అది మనకు చెడు చేస్తుందని అర్థం. అంటే వీళ్ళు వేరు చేసి చూపించారంటే, ఒక విషయాన్ని కనుక వాళ్ళు తేల్చి చెప్పారంటే దానికి తిరుగుండదు. వాళ్ళు చెప్పిన దానికి, న్యాయానికి తిరుగుండదు. ముఖ్యంగా ఏదైనా విషయం జరిగినప్పుడు ఆ విషయాన్ని విమర్శించడం, క్రిటిసైజ్ చేయడం, క్రిటిసైజ్ చేసి దానిలో ఉన్న మనకు కనిపించనటువంటి లోపాలని పసిగట్టి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఈ కృతికలో ఉంది. డామినేటెడ్ కృతిక వాళ్ళు అద్భుతమైన క్రిటిక్స్ అన్నమాట. వాళ్ళు ఏ విషయాన్నైనా సరే విమర్శించి దాన్ని డైసెక్ట్ చేసి, అంటే తెగకోసి. కృతిక యొక్క చిహ్నం కూడా కత్తి. కత్తి అంటే కట్ చేసేయడం, కటింగ్ చేయడం అనమాట. అంటే దేనికది వేరు చేసి మనకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అంటే అద్భుతమైన క్రిటిక్స్, విమర్శకులు కృతికలో పుడతారు. అలాగే ముందే చెప్పాను, అగ్నికి ఎవరు ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటుంది. దానికి ఫలానా అని చెప్పి ఇది మంచి, ఇది చెడు అని చెప్పి ఉండదన్నమాట. కాబట్టి మంచివాడు చెప్పినా వింటాడు, చెడ్డవాడు చెప్పినా కూడా వింటాడు. వాడికి ఊగొడతాడు, వీడికి కూడా ఊగొడతాడు. వీడొచ్చి వాడు ఎదవ అంటే అవును వాడు ఎదవ అంటాడు అనమాట. మళ్ళీ అటు వెళ్ళిపోయిన తర్వాత వాడు పరమ ఎదవ అంటే అవునవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి అంటాం. అయితే ఇదంతా ఎందుకంటే వాళ్ళు తీసుకునే లక్షణం వీళ్ళలో ఉంటుందన్నమాట. చేదైనా మంచి అయినా సరే దాన్ని తీసుకొని, దాన్ని డైసెక్ట్ చేసి, దాన్ని అక్కడ డివైడ్ చేసి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకే అందరూ చెప్పిన విషయాలను వాళ్ళు వింటారు కదా, పిచ్చేవాళ్ళు అని చెప్పి అనుకోవద్దు. అసలు న్యాయం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళని అడిగితే కరెక్ట్ చెప్పగలరు అనమాట కృతిక వాళ్ళు. ఇది ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రాబ్లం కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే అసలు వీడు ఎవరి తరపు అనేది అర్థం కాదు కృతిక వాళ్ళు. నిజంగా వీడు ఎవడి మనిషి అనేది కూడా అర్థం కాదు కృతిక వాళ్ళకి. ఇది ఒక ఇబ్బంది ఉంది. రెండో విషయం, కృతిక ఎక్కడెక్కడికో వెళ్ళి నిలబడి అక్కడ నెగ్గుకు రాగలిగి తనకు కావలసింది సాధించుకునేటువంటి లక్షణం ఉన్న నక్షత్రం అన్నమాట. వాళ్ళు సాధారణంగా వాళ్ళకు ఒక లక్ష్యం అనేది ఉంటే కృతిక వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకుంటారు అన్నమాట. అగ్ని యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు తినడం, దేవతలకి ఆకలి తీర్చడం. వీళ్ళకి ఈ లక్షణాలు కూడా ఉంటాయి. వీళ్ళతో పాటు తోటి వాళ్ళకి, వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళందరినీ బాగోగులు చూసుకునే లక్షణాలు కూడా ఉంటాయి. ఇది కృతిక యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు. అయితే కృతికలో ఇది అగ్ని నక్షత్రం కాబట్టి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అన్నమాట. కృతికలోకి ఆ అగ్ని కాబట్టి అగ్నిలో నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఇబ్బంది జరుగుతుంది. అంటే జలతత్వం ఉన్నటువంటి గ్రహాలు వచ్చినప్పుడు ఒకలాగా, అగ్నితత్వం అంటే నెయ్యి, పెట్రోల్ లాంటి వస్తువులు అగ్నిలో పడితే ఎలా ఉంటుంది, అగ్ని ఇంకా ఉద్ధృతం అవుతుంది కదా. కాబట్టి అగ్ని ఉన్నటువంటి గ్రహాలు ఉన్నప్పుడు ఒకలాగా మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, కృతిక వాళ్ళలో, మీ ఫ్రెండ్స్లో కృతిక వాడు బాగా తాగేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు తాగుతున్నాడు కదా అని చెప్పి మీరు తాగారంటే మీ ఎవరు మొత్తం నాశనం అయిపోతాయి.
వాళ్ళకి విపరీతమైన దహన శక్తి, జఠరాగ్ని అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. అతను ఫుల్ తాగాడు కదా అని చెప్పి మీరు కూర్చొని తాగారంటే వాడు తెల్లారు లేచి డ్యూటీకి వెళ్ళిపోతాడు, 3 రోజులు మీరు పడుకుంటారనమాట. అద్భుతమైన అరుగుదల. తిండికి చాలా ప్రియారిటీ ఉంటుంది. వాళ్ళు తిండి కోసం ఎంత దూరమైనా వెళ్తారనమాట. ఎక్కడైనా మంచి ఫుడ్ ఉందంటే అక్కడికి వెళ్ళి తింటారు. వాళ్ళకి ఆహారం మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే కృతిక వాళ్ళలో నేను గమనించింది అంటే ఎక్కువగా రిపీట్ అయ్యే సినారియో ఏంటంటే తల్లిదండ్రి నుంచి దూరం అవడం. ముఖ్యంగా తల్లి నుంచి, కన్న తల్లిదండ్రుల నుంచి కొన్ని గ్రహాలు కనుక కృతికలో ఉంటే కన్న తల్లిదండ్రుల నుంచి దూరం అవుతారు. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. దత్తత వెళ్ళడం కూడా కృతిక యొక్క ఎనర్జీ అనమాట. అంటే దత్తత వెళ్ళడం, తల్లిదండ్రులకు దూరంగా అవ్వడం, తల్లిదండ్రులకి శారీరకంగా కానీ మానసికంగా కానీ దూరంగా పెరగడం అనేది కృతిక వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. కృతికలో నాకు కొన్ని గ్రహాలు కనిపించినప్పుడు వాళ్ళని నేను అడుగుతాను, అమ్మ నుంచి తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగామంటే కొంతమంది చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు అని కొంతమంది చెప్తారు. అవును, నేను పలానా చోట దత్తత వెళ్ళానని చెప్తారు. కొంతమంది అవును, దూరంగానే పెరిగానని చెప్తారు. ఆ కృతిక యొక్క లక్షణాలు అక్కడ వ్యక్తమవుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహం కృతికలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుందన్నమాట. సూర్యుడు తేజస్సు ఉన్నటువంటి అగ్ని లక్షణం ఉన్న నక్షత్రం. అక్కడ అగ్నికి తోడైతే ఆ సూర్యుడి యొక్క తేజస్సు, చార్మింగ్ నేచర్, లీడర్షిప్ క్వాలిటీస్, ఆరోగ్యం అన్నీ కూడా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, చాలా తేజస్సుగా ఉంటారు, తెల్లని రంగుతో తెల్లగా ఉంటారు అన్నమాట. అంటే అందరు తెల్లగా ఉంటారని కాదు, అది వ్యక్తం అవుతుంది వాళ్ళ నుంచి, ఆ తేజస్సు అనేది వ్యక్తం అవుతుంది. అలాగే మంచి ఆరోగ్యం, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళల్లో ఉంటాయి. అంతేకాకుండా కుజుడు కనుక ఉంటే, కుజుడు శారీరక దారుఢ్యం, ఆరోగ్యం, ధైర్యం, పోరాట పటిమ తిరుగులేదనమాట. వాళ్ళు కృతికలో కనుక కుజుడు ఉంటే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఉంటారు వాళ్ళలో. ఇది కుజుడు కృతికలో ఉన్నటువంటి లక్షణాలు. ఎందుకంటే ఇవి అగ్ని గ్రహాలు కాబట్టి అగ్నికి తోడయ్యి అద్భుతంగా వ్యక్తం చేస్తుంది క్వాలిటీని. అలాగే కృతికలో కేతు ఉన్నాడు అనుకోండి, కేతు కూడా అగ్ని నక్షత్రమే, అగ్ని గ్రహమే, కానీ అగ్ని లక్షణాలు ఉన్నటువంటి గ్రహమే, కానీ దిశానిర్దేశం లేదు దానికి. ఆ అగ్నిని ఎటు పంపాలి అనేది తనకి తెలీదు. ఆ తేజస్సు ఎటు వ్యక్తం అవ్వాలనేది తెలియదు, చిందర అవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు తింటూ ఉంటారు కానీ బక్కగా ఉంటారు. దాదాపుగా కేతువు అలాంటి చోట ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. రాహు లాంటి గ్రహాలు ఈ కృతికలో కనుక ఉంటే కృతికకి ఉన్నటువంటి ఆ తిండి పిచ్చి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త విచిత్రమైన రుచులు చూడాలి. అక్కడెక్కడో వెరైటీగా అడవి నుంచి ఎగ్జాటిక్ యానిమల్స్ని తీసుకొచ్చి వంట చేస్తున్నారు, వెరైటీగా ఉంది ఫుడ్ అని చెప్పంటే ఈ కృతికలో రాహు ఉన్నవాళ్ళు పరిగెత్తారు. యాక్చువల్గా కృతిక వాళ్ళందరూ పరిగెత్తారు, కానీ కృతిక రాహు మనం తినకుండా వస్తువులు కూడా తింటాడనమాట. అలాంటి లక్షణాలు ఉంటాయి. వెరైటీ ఫుడ్ ఏదైనా ఉంటే అక్కడికి పరిగెత్తారు. వెరైటీ నాలెడ్జ్, వెరైటీ విషయాలు, అన్కన్వెన్షనల్ విషయాలు, వాటి మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటిని గ్రాప్ చేసి వాటిని ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళు బోల్డెన్ని విషయాలు ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు వినని విషయాలు చెప్తారు వాళ్ళు. ఇక జలతత్వం ఉన్నటువంటి చంద్రుడు అంటే కృతికా నక్షత్రంలో ఉంటే కృతిక యొక్క అగ్ని చంద్రుడి నుంచి అగ్ని కోరుకుంటుంది, కానీ చంద్రుడి దగ్గర అగ్ని లేదు. కేవలం జలతత్వం ఉన్నటువంటి అగ్ని గ్రహం అన్నమాట. కాబట్టి కృతిక ఏం చేయాలో తెలియదు అక్కడ చంద్రుడిని. అక్కడ అంటే చంద్రుడు కృతికలో ఉంటే వాళ్ళు 100 మందితో మాట్లాడతారు, అందరితో మంచిగా ఉంటారు, కానీ వాళ్ళ ఎమోషన్ కనెక్ట్ అయ్యేవాళ్ళు ఎవరు ఉంటారు అన్నమాట.
అంటే ఆత్మ బంధువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళకి అందరు బంధువులు ఉంటారు కానీ అందరిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉంటారు చూసారా, వాళ్ళు అందరితో సాయంత్రం దాకా మాట్లాడతారు కానీ సాయంత్రం ఒంటరిగా తనలో తానే తన ఎమోషన్స్ని ఎవరికి కనెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇది చంద్రుడు కృతికలో ఉన్న వాళ్ళకి. అలాగే జలగ్రహం అయినటువంటి జలతత్వం ఉన్న గ్రహం అయినటువంటి శుక్రుడు ఉన్నా కూడా అటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కృతికలో కనుక బుధుడు ఉంటే బుధుడికి అనలిటికల్ పవర్ ఉంటుంది అనమాట, అనలైజ్ చేసే పవర్ ఉంటుంది. కృతికకి స్వయంగా ఉన్న లక్షణం కూడా అనలైజ్ చేయడం. వీళ్ళు మాస్టర్స్ అన్నమాట. ఒక విషయాన్ని లాజికల్గా అనలైజ్ చేసి విడగొట్టి దానిలో ఉన్న లాజిక్లన్నీ, మనకు అర్థం కాని లాజిక్లన్నీ తీసుకొచ్చి మనకు చూపించేవాళ్ళు బుధుడు కృతికలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి లాజికల్ థింకింగు, అద్భుతమైన తెలివితేటలు ఉంటాయన్నమాట. అన్కన్వెన్షనల్ మనం అసలు పట్టుకోలేం. కృతికలో రాహు బుధ కానీ కలిపి ఉంటే పెద్ద మాస్టర్ అయి ఉంటాడు. మాస్టర్ మైండ్ అంటారు చూసారా, వాళ్ళు. ఆ తర్వాత రాహు గురించి చెప్పాము. శనైశ్వరుడు ఉన్నాడంటే శనైశ్వరుడు పూర్తిగా చల్లని గ్రహం, అతని దగ్గర ఎటువంటి అగ్ని లేదు. కానీ కృతిక తగలేయడానికి అంటే దహించేయడానికి చూస్తూ ఉంటుంది అక్కడ శనిని. అక్కడ దహనం అనేది జరగదు, చాలా లేటుగా దహనం జరుగుతుంది. కాబట్టి శనైశ్వరుడు కనుక కృతికలో ఉంటే వాళ్ళకి మొట్టమొదటిసారిగా చెప్పేది ఏంటంటే, మీకు అరుగుదల ప్రాబ్లం ఉందా అంటే అవునని చెప్తారు. ఎందుకంటే స్లో డైజెషన్ అనేది వాళ్ళకి ఆ శని కృతికలో ఉండడం వల్ల ఏర్పడుతుంది. అలాగే జీవితంలో చాలా విషయాలు స్లోగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి విషయాలు చాలా స్లోగా అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళు అసలు చాలా బద్ధకంగా స్లోగా ఉంటారు. ఇవి కృతికలో కనుక శనైశ్వరుడు ఉంటే వచ్చే లక్షణాలు అన్నమాట. ఇలాగా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే కృతిక వారైనా, కృతిక లగ్నం వారైనా, కృతిక సూర్య చంద్ర కృతికలో 2-3 గ్రహాలు ఉండి యుతి ఉన్నా కూడా వీరు అగ్నిహోత్రం చేయడం, అలాగే ఎక్కడైనా యజ్ఞం జరుగుతుంటే దాంట్లో పాలు పంచుకోవడం, యజ్ఞం దగ్గర కూర్చోవడం, అలాగే అగ్నిని చల్లార్చడం, జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్నిదేవుడిని చల్లార్చడం. అంటే వాళ్ళు తినేటప్పుడు వాళ్ళతో పాటు కొంతమందికి భోజనం పెట్టడం వల్ల కృతిక యొక్క ఎన్నో మాల్ ఫంక్షనింగ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. కృతికలో ఏదన్నా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉండి, ఇలాంటి శని లాంటి గ్రహాలు, కేతు లాంటివి, రాహు లాంటివి ఉండి కొంచెం మాల్ ఫంక్షనింగ్ జరిగి డైరెక్షన్లోకి వెళ్లకుండా అవుట్ ఆఫ్ డైరెక్షన్ వెళ్తూ ఉంటే లైఫ్, వాళ్ళు ఎక్కువగా అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసే డబ్బు లేకపోతే మీతో పాటు ఇంకొకరికైనా సరే మీరు వీలున్నప్పుడు ప్రతిసారి మీతో పాటు ఇంకొక మనిషికి అన్నం పెట్టండి. అంటే అతని జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్నికి మీరు ఆహుతి ఇస్తున్నారు కాబట్టి అగ్నికి మీరు ఆరాధన చేసినట్టే, అది మీకు అద్భుతమైనటువంటి రెమెడీ. ఇంకొక విషయం ఏంటంటే, కార్తికేయుడు కృతికకి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ, ఆయన్ని మించిన రెమెడీ లేదు. కార్తికేయకు సంబంధించిన ఆలయం దర్శించడం, ఆయనకు సంబంధించిన భుజంగ ప్రయతి స్తోత్రాలు పఠించడం ద్వారా, ఆయన యొక్క కవచాలు చదవడం ద్వారా, ఆయన మంత్ర జపం చేయడం ద్వారా కృతిక యొక్క ఎనర్జీని అద్భుతంగా వాడుకోవచ్చు. కృతిక కనుక మీ చార్ట్లో ఉండడం అదృష్టం. ఆ ఎనర్జీని మీరు వాడుకుంటే కనుక మీరు జీవితంలో, అంటే ఇతను ఒక కొత్త మార్గం వేశాడు, కొత్త దారి వేసి చాలామందికి కొత్త దారిని చూపించారు అనేటువంటి పేరు తీసుకొచ్చే లక్షణాలు ఈ కృతికకు ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు మీలో మీ పవర్ని అలా వాడుకోవడానికి ఈ కార్తికేయ మీకు చాలా బాగా ఉపయోగపడతాడు. కార్తికేయుడిని ఈ కృతిక వాళ్ళు ఎప్పుడు కూడా వదలకుండా పూజిస్తూనే ఉండాలి. ఇలాగ ఎన్నో విశేషాలు ఉన్నాయి. 1 or 2 hours పడుతుంది చెప్పుకుంటూ వెళితే. చాలా ముఖ్యమైన విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ ఈ మధ్య నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఏంటంటే, సాధనలో కామ కోరికలు పెరిగినప్పుడు ఏం చేయాలి, కామాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, లేదా కామాన్ని ఎలా జయించాలి అనే ప్రశ్నలు నన్ను అడిగారు. అది పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని విషయాలు. అయితే నేను నెక్స్ట్ వీడియోలో
మన సాధకుల కోసం, మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి జర్నీలో ఉన్న వారి కోసం కామం గురించి, దాంతో ఎలాగ ట్రావెల్ చేయాలి, దాన్ని ఎలాగా మన సాధన జీవితానికి అడ్డు లేకుండా ఉంచుకోవాలి అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ నక్షత్ర వీడియోలు చేసుకుందాం. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనది, పైగా మీకు మీ జీవితానికి ఉపయోగపడడానికి ఈ యాస్ట్రాలజీ సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్తూ వస్తున్నాను అనమాట. అంటే మీరు వెళ్ళి హవనాలు చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడకుండా మీకంటూ మీ చేతిలో ఏముంది, మీరు చేయగలిగే విషయాలు ఏమున్నాయి అవన్నీ మీకు చెప్పి తెలుసుకొని కంగారు పడి మీరు బాధపడకుండా అవును నేను చేసుకోవచ్చు, ఈ గ్రహశాంతి నేను చేసుకోవచ్చు, మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టి ఇలాగ ఆ గుళ్ళో ఈ గుళ్ళో ఇక్కడ శాంతులు చేయించుకునే ఆ స్తోమత లేదని బాధపడకుండా ఇంకా మీకు తేలికైన మార్గాలు ఏమున్నాయని వెతికి మీకోసం చెప్తూ ఉండడానికే ఇలాగ ఆస్ట్రాలజీ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా దానికి చాలా కారణాలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా చెప్పుకుందాం. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని చర్చించుకుందాం. ఆ తర్వాత మళ్ళీ నక్షత్ర వీడియోస్ని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.